శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ఉన్న శనీశ్వరుడికి ప్రభావం ఏదైతే తగ్గింది, 3వ స్థానంలోకి వచ్చింది, అంటే యోగంలోకి వెళ్ళి అని చెప్పడానికి అవకాశం ఉంది. ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్ తీసుకెళ్తాడు. అలాగే తృతీయ స్థానంలో ఇక్కడ రాహు ఉన్నాడు, అదేవిధంగా తృతీయ స్థానంలో బుధుడు ఉన్నాడు, అదేవిధంగా శుక్రుడు కూడా ఉన్నాడు. మకరాన్ని యోగించేవాడు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. అలాగే చతుర్థంలో రవి ఉన్నాడు, అది కూడా మంచి యోగం చెప్పచ్చు. పంచమంలో గురు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా కనబడుతుంది కాబట్టి గురు అనుగ్రహంతో యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. సప్తమంలో కుజుడు నీచబడ్డాడు, వైవాహిక జీవనం మీద చాలా ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే డేటింగ్ చేసేవాళ్ళు కానీ, లవర్స్ కానీ, లేకపోతే వైవాహిక జీవనంలో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా కొంతవరకు అటాక్ చేసే అవకాశం అయితే కుజుడు యొక్క నీచం వల్ల జరుగుతుంది. ఇలాగే భాగ్యంలో కేతున్న మోర్ కమ్యూనికేషన్, మోర్ సక్సెస్. అంచేత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత పెంచుకోగలిగితే అంత బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగులు ఇచ్చే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో మీరు ప్రయత్నం చేయండి, ఫలితం ఆశించకుండా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. ఇది రైట్ టైం ప్రయత్నం చేయడానికి. ఎందుకంటే గురు బలం కూడా మీకు ఉంది, 9th హౌస్లో కేతు కూడా ఉన్నాడు. ఇవి రెండింటి అనుగ్రహంతో శని కూడా ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క కాంబినేషన్స్లోని చిన్న ప్రయత్నమైనా సరే చేయండి. మీ ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఎప్పుడో చేసిందేనా ఇప్పుడు రావచ్చు రిజల్ట్. సో అలాగ వచ్చినప్పుడు మీకు 30 to 40% హైక్స్తో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఇంతకుముందు పెట్టిన ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఎవరైతే యాక్సెప్ట్ చేయకపోయినా ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే శని ఇప్పుడే బయటికి వెళ్ళాడు కాబట్టి శనీశ్వరుడు గురు అనుగ్రహంతో మీకు మళ్ళీ వాళ్ళు కాల్ ఫర్ చేయొచ్చు, వ్యాపారం చేద్దామని అనొచ్చు. సో ఇటువంటివి అన్నీ చేసుకుంటూ పోండి. అలాగే రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్స్, అలాగే మీకు డెవలపర్గా మీరు ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ల్యాండ్ ఎవరో ఇస్తా అంటారు, మన ఏమని అంటారు, అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మీకు ఇచ్చి మీ డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో అన్నీ ఏంటంటే ఇంత పూర్వాశ్రమం కాదనుకున్న వాళ్ళందరూ మళ్ళీ మీదికి వచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో బాగా కనబడుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని వదిలి వెళ్ళాడు కాబట్టి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కొంత మీరు డైనమిక్గా వర్కౌట్ చేయగలిగితే ఫలితం కూడా దాని తగ్గట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులు ఎవరైనా కానీ సీరియస్గానే ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది ముందు కమింగ్ డేస్లో కనబడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే విదేశం వెళ్ళి వ్యాపారంలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ అనుకూలత అయితే కనిపించట్లేదు. ఓకే, ఇక వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, రకరకాల ఏవైతే శుభకార్యాలు అయితే చేయడానికి అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది. అలాగే మనకు ట్రేడింగ్ చేసే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికైతే ఉందో వాళ్ళకి కొంత పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. వాళ్ళు ఇన్వెస్టర్స్ అనుకోండి, ప్రొడ్యూసర్స్ అనుకోండి, డైరెక్టర్స్ అనుకోండి, న్యూలీ అప్కమింగ్ హీరోస్ అనుకోండి, హీరోయిన్స్ అనుకోండి, అందరికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి కొంత బెనిఫిషియల్గా కనబడుతుంది. ఈ యొక్క 15 రోజులు ఇనిషియేట్ చేస్తే దానికి నేము ఫేమ్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్న మంత్రము శరణ్యం అనుకుంటాం. అటువంటిప్పుడు ఎటువంటి మంత్ర సాధన చేయాలి అంటే సప్తంలో ఉన్న కుజుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యం పాడు చేసేటట్టుగా ఉన్నాడు. అంటే ఇది ముందుగా తెలుసు కాబట్టి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే విషయానికి ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆరాధించడం చాలా అవసరం పడుతుంది. అది చేసినప్పుడు ఏంటంటే ఆ కుజుడు యొక్క తత్వం వేడిని అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మేము ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత పాడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఇలా కుజుడు నీచపడినప్పుడు 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజులు ఏం చేస్తే కొన్ని నిర్ణయాలు తీసేసుకొని ఇంకా లైఫ్ అంతా ఇలాగే ఉంటున్నాను కానీ విడిపోవడం కూడా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాత ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాను చూసి చాలా బాధపడేవాళ్ళు ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళి ఏ పోలీసు కేసులు వాళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ కలిసి ఉండాలంటే అది చాలా మానసికంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎలాగో పోలీసు వరకు వెళ్ళాం కదా, ఇంకెందుకు విడిపోదాం, అదే బెటర్ అనుకుని అలాగే మైండ్ అంతా ఇంకా చేసేస్తుంటారు. దీన్నంతటి చేసేవాడు అంటే ఇలాగ సప్తమంలో కుజుడు నీచబడి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దయచేసి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మకర రాశి వాళ్ళు కానీ కర్కాటక రాశి వాళ్ళు, వీళ్ళిద్దరికీ జరిగే సంఘటనలు ఇదే. సో ఇలాంటి వాళ్ళు ఈ 45 రోజులు కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు సమన్వయపరుచుకుంటూ వెళ్ళాలి. మా మిస్టేక్ అనుకుందాం, లేకపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కూల్ చేయాలి, వ్యవహారాలు ఇద్దరి మధ్య రిలేషన్స్ పాడైపోతుంది, ఎలా కూల్ చేయాలి అనే ఆలోచనతో ముందు ఈ 45 రోజులు కానీ గడపగలిగితే ఆ తర్వాత జీవన విధానం అంతా బాగానే ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకుంటేనండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.